రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ ఆర్టీసీ బస్సు ప్రమాదంలో చిన్నారి మృతి ఘటన జనం హృదయాల్ని కలిచివేసింది. తల్లితో పాటే 3 నెలల చిన్నారి ప్రాణాలు విడిచింది. తల్లి బిడ్డ మృతదేహాలను బస్సులో నుంచి బయటకు తీసి రోడ్డుపై ఉంచిన ఫోటో అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ ఆర్టీసీ బస్సు ప్రమాదంలో చిన్నారి మృతి ఘటన జనం హృదయాన్ని కలిచివేసింది. తల్లితో పాటే 3 నెలల చిన్నారి ప్రాణాలు విడిచింది. తల్లి బిడ్డ మృతదేహాలను బస్సులో నుంచి బయటకు తీసి రోడ్డుపై ఉంచిన ఫోటో అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. మీర్జాగూడ ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చింది. పిల్లలను అనాథలను చేసింది. అయిన వాళ్లను కోల్పోయి బాధితులు గుండె లవిసేలాగా రోధిస్తున్నారు. ఈ ప్రమాదంలో చనిపోయిన 19 మంది మృతులది ఒక్కొక్కరిది ఒక్కో గాథ. కాలేజీకి వెళ్లేందుకు బయలుదేరిన అక్కా చెల్లెళ్ళు, హాస్పిటల్లో చూయించుకునేందుకు బస్సెక్కిన తండ్రి కొడుకులు. ఇలా ఒక్కొక్క మృతుడికి వివరాలు కంటతడి పెట్టిస్తున్నాయి. ఈ ప్రమాదంలో కొడుకు కళ్ళ ముందే కన్న తండ్రి మృతి చెందాడు. కొడుకును చెవి నొప్పి రావటంతో చికిత్స కోసం హాస్పిటల్లో చూయించేందుకు బస్సులో బయలుదేరాడు తండ్రి అశోక్. మీర్జాగూడ దగ్గర ప్రమాదం జరిగి కొడుకు కళ్ళ ముందే అశోక్ ప్రాణాలు విడిచాడు. తండ్రిని కోల్పోయి గుండె లవిసేలా రోధించాడు అశోక్ కొడుకు.